గందరగోళమంతా ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ సాక్షిగా జరిగింది. టీడీపీ, వైసీపీకి చెందిన ఇరు పార్టీల ఎమ్మెల్యేలు ఏమాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు మాటల తూటాలు సంధించుకుంటూ మీడియా పాయింట్ వద్ద నానా హంగామా సృష్టించారు. అసెంబ్లీలో జరిగింది చాలదన్నట్టు మీడియా ముందుకు వచ్చి మరీ పరుగు తీసుకున్నారు. ఇలాంటి గందరగోళాలు జరుగుతాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు జాగ్రత్తగా అసెంబ్లీలో మైకులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఎలాగూ మైకులు లేవని మీడియా మైకుల మీద పడ్డారు. మేము మాట్లాడతామంటూ మీడియా మైకులను సైతం ఎత్తుకుపోయారు. ఇక అసలు విషయానికి వస్తే అసెంబ్లీలో మహిళపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల విషయంపై వైసీపీ మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సభలో వాడీవేడి చర్చ మొదలైంది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రతిపక్ష నేత జగన్ వ్యవహార శైలిపై అధికార పక్షం విరుచుకుపడింది. దీంతో వైసీపీ సభ్యులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేశారు. సీన్ కట్ చేస్తే సినిమా మొత్తం స్పీకర్ పోడియం దగ్గర నుంచి మీడియా పాయింట్ కు షిఫ్ట్ అయింది. సభలో చేయాల్సిన రచ్చ మొత్తం మీడియా పాయింట్ వద్ద చేశారు. వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, టీడీపీ ఎమ్మెల్యే అనితలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. మహిళా మార్షల్స్ సైతం వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే అనిత, వైసీపీ ఎమ్మెల్యేలు అంతా కలిసి మీడియా పాయింట్ దగ్గర రణరంగం సృష్టించారు. ఎవరికి వారు మీడియా మైకులు తీసుకుని ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకున్నారు. మొత్తానికి మహిళా ఎమ్మెల్యేల తీరుపై ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలంటే అసెంబ్లీ పరుపును కాపాడాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తులు. కానీ వాళ్లే అసెంబ్లీ పరుపు తీసేలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదనేది కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సభలో అరుచుకోవడం, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడం కామనే. కానీ మీడియా పాయింట్ వద్ద కూడా ఈ విధంగా ప్రవర్తించడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలకు ప్రివిలైజెస్ ఉంటాయి. వాటిని ఒకరికి ఒకరు లాక్కుంటుంటే ప్రజల ముందు చులకనైపోతారనే విషయాన్ని శాసనసభ్యులంతా గ్రహించారు. అలా కాకుండా శాసనసభ గౌరవాన్ని కాపాడలేకపోవడాన్ని ప్రజలు ఖండిస్తున్నారు. వారికి ఉన్న హుందాతనాన్ని పక్కన పెట్టి ఏమాత్రం సమన్వయం లేకుండా, సంయమనం పాటించకుండా తాము ఎమ్మెల్యేలమనే సంగతిని పక్కన పెట్టి ప్రవర్తించడం సరికాదనేది కొందరి సూచన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.